మయన్మార్, థాయిలాండ్లను పెను భూకంపాలు కుదిపేశాయి. మయన్మార్లో 12 నిమిషాల వ్యవధిలో సంభవించిన 2 భూకంపాలు భారీ విధ్వంసం సృష్టించాయి. ఇప్పటి వరకు మయన్మార్లో 55 మంది చనిపోగా వందల మంది గాయపడినట్లు తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య అంతకు అనేక రెట్లు ఎక్కువగా ఉండే ప్రమాదమున్నట్లు తెలుస్తోంది. పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లోనూ 3 మృతి చెందారు. భూకంపం తీవ్రతకు అనేక భవనాలు నేలకొరిగాయి. సమీప ప్రాంతాల కూలీలు, ప్రజలు భయంతో పరుగులు తీశారు. మయన్మార్లోని 6 రీజియన్లతో పాటు థాయిలాండ్లో అత్యవసర పరిస్థితి విధించారు. మానవతా సాయం అందించాలని మయన్మార్ మిలిటరీ పాలకులు అంతర్జాతీయ సమాజాన్ని అర్థించారు. మయన్మార్లో 12 నిమిషాల వ్యవధిలో సంభవించిన 2 భారీ భూకంపాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. రిక్టర్ స్కేలుపై మొదటి భూకంపం తీవ్రత 7.7గా, రెండో భూకంపం తీవ్రత 6.4గా నమోదైంది. ఇప్పటి వరకు 55 మంది చనిపోయినట్లు సమాచారం. అయితే మృతుల సంఖ్య అంతకు అనేక రెట్లు ఎక్కువగా ఉండే ప్రమాదమున్నట్లు తెలుస్తోంది. మయన్మార్లోని ఆసుపత్రి శవాల దిబ్బను తలపిస్తోంది. పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3గా రికార్డయింది. మయన్మార్లోని సాగింగ్ నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రమున్నట్లు గుర్తించారు. 10 కిలోమీటర్ల లోతు నుంచి భూకంపం సంభవించినట్లు అమెరికా భూభౌతిక విభాగం ప్రకటించింది.